ఎప్పుడూ లేదు, లేదు, లేదు అని కూర్చొని ఏడ్చే బదులు, అమ్మో! వాడు ఎదిగిపోతున్నాడని వాడిని చూసి బాధపడే బదులు, అమ్మో! ఆవిడ ఎదిగిపోతుంది అని వాడిని చూసి, ఆమెను చూసి బాధపడే బదులు, వాటిని చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతని కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాం. ఎప్పుడు నా బతుకింతే అప్పులు అప్పులు అప్పులని కూర్చుని ఏడ్చే బదులు, నీ ముందు ఎవరైతే ఎదుగుతున్నారో, నీ ముందు ఎవరైతే డెవలప్ అవుతున్నారో, నీ ముందు ఎవరైతే అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారో, వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళని చూసి జ్ఞానం తెచ్చుకో, కనిపెట్టు. ఇలాంటి మస్క్ అని ఒక ఆయన, అందరికీ తెలుసు ఆయన స్టోరీ. చాలాసార్లు పడ్డాడు, పడి లేకడం వేరు, పడుతూనే ఉన్నాడు పాపం. ఫైనాన్షియల్గా ట్రయల్స్ పట్టిందల్లా వేస్ట్ అవుతుంది, లేక సక్సెస్ అవ్వలేదు. వాడు ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవ్వడు. ఇంకా తెలుసు ప్రస్తుతం ఆయన ఏంటనేది. అంటే అలాంటి వారిని చూసి మనం కనిపెట్టి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయిన వాడిని చూసి ఏడ్చే బదులు, సక్సెస్ అయిన వాడిని చూసి నేర్చుకుంటే బాగుంటాం. వాడిని చూసి ఏడ్చే బదులు వాడిని చూసి నేర్చుకో. వాడు ఎలా కష్టపడుతున్నాడో చూసి నేర్చుకో. వాడు ఎలాగ టైంని ఉపయోగిస్తున్నాడో చూసి నేర్చుకో. వాడు ఎలాగైతే టైం వేస్ట్ చేయకుండా ఒకడ మీద పడి ఏడ్చే బదులు, నీ ముందు డెవలప్ అవుతున్న వాడిని చూసి ఏడ్చే బదులు వాడిని చూసి నేర్చుకో, కనిపెట్టి నేర్చుకో. నీ ముందు ఇక్కడ సామెతలు 6:6లో చీమలు నీకన్నా అప్డేట్గా ఉన్నాయి, చీమలు నీకన్నా జ్ఞానంగా ఉన్నాయి. సో దేవుడు ఏం చెప్పాడంటే, వాటిని కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. సేమ్ మనకి అంతే. ఇప్పుడు నీ ముందు నీ పక్కుంటేవాడో, నీ ఎదురింటివాడో, నీ సీనియరు, నీ జూనియరు. కోర్స్ వాడు నీకన్నా సీనియరే. డెవలప్ అవ్వాలంటే కారణం వాడు మంచిగా కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేశాడు, వాడు బుర్ర వాడాడు. అది నేర్చుకోవాడి దగ్గర. వాడిని చూసి బాధపడే బదులు, వాడిని చూసి నువ్వు పుల్లుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాడిని చూసి బాధపడే బదులు వాడిని చూసి నేర్చుకో. ఓకే, నేను కూడా ఖచ్చితంగా వీళ్ళలాగా అవ్వాలి. ఓకే, వాడు ఇలా ఉన్నాడా, నేను కూడా వాళ్ళలాగా. అలా చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో వన్స్ అగైన్, చీమలు చూసే బదులు, చీమలు అవసరం లేదు, నీ ఎదురింటి వాడిని చూడు, నీ పక్కనింటి వాడిని చూడు, నీ ముందు సక్సెస్ అయిన వాడిని చూడు. వాడిని చూసి ఆడొద్దు, వాడిని చూసి నేర్చుకో.